ఫలితాలు మారిపోతూ ఉన్నాయి. క్షణము ఉత్కంఠగా మారుతున్నటువంటి ఫలితాల్లో నేషనల్ వైడ్గా చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఏదైతే కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి అనూహ్యంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రెండ్స్లో కేవలం 150-160 సీట్ల దగ్గరే ఉన్నటువంటి ఇండియా కూటమి, కాంగ్రెస్ ఇండియా కూటమి ఇప్పుడు దాన్ని ఎన్డీఏ కూటమిని అంటే బీజేపీ కూటమిని దాటేసి ముందుకు పోతున్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు 260 స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంటే ఇండియా కూటమి అనూహ్యంగా ముందుకు వచ్చేసింది. దాదాపు 236 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజకు వచ్చేసింది, దూసుకొచ్చింది ముందుకు. అంటే ఆల్మోస్ట్ ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి కేవలము 30 స్థానాలు మాత్రమే డిఫరెన్స్ కనపడతా ఉంది. అంటే ఇది చాలా కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడం అనొచ్చు, లేదంటే కాంగ్రెస్ చాలా అద్భుతంగా ముందుకు పోతున్నట్టుగా కనపడతా ఉంది. ఈ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి కూటమి ఏదైతే ఉందో అది అనూహ్యంగా ముందుకు రావడం కాస్త సంచలనంగా మారింది. మరి ఈ ఫలితాలు ఇలాగే కొనసాగుతాయా, లేదనుకుంటే ఇంకా ఏమైనా అటు ఇటు మారుతాయా? 262 స్థానాల్లో బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంటే 236 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ఇండియా కూటమి ముందంజలో కొనసాగుతూ ఉంది. ఒకవేళ కనుక ఇవే ట్రెండ్స్ కనుక ఇట్లనే కొనసాగితే ఉత్కంఠగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది సాయంత్రం దాకా కూడా తేలేటువంటి అవకాశం అయితే కనపడతలేదు. అంటే చూస్తూ ఉంటే బీజేపీ కాస్త ఎదురు దెబ్బ తగిలినట్టుగా కనపడతా ఉంది. అంటే ఎందుకు ఇప్పటికే నార్త్లో బీజేపీకి బాగా ఎఫెక్ట్ పడింది అనేటువంటి వార్తలు, వాదనలు కూడా బాగా వినపడ్డాయి. అయోధ్య రామ మందిరం ఓపెన్ చేసిన తర్వాత కూడా కొంత అనుకున్నంత స్థాయి ఫలితాలు రాలేదు, అంటే ఆ ఫీల్ రాలేదు, ఆ వేవ్ రాలేదు అనేటువంటి చర్చ నడిచింది. అందుకే ఇక్కడ సౌత్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిండు మోడీ అనేటువంటి చర్చ కూడా నడిచిన క్రమంలో సో ఇప్పుడు ఫలితాలు చూస్తూ ఉంటే, మారుతున్నటువంటి ఫలితాలు చూస్తూ ఉంటే కొంత అనూహ్యంగా కనపడతా ఉంది. అంటే ఇక్కడ 262, 336 సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 30 సీట్ల స్థానంలోనే హోరాహోరీగా సాగుతుంది. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో ముందంజలో ఉంటే 9 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉన్నట్టుగా కనబడతా ఉంది. బీఆర్ఎస్ ఇంకా ఎక్కడ కూడా ఖాతా ఓపెన్ చేయలేదు. నాగర్ కర్నూల్లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెనకంజలో ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఇది కేసీఆర్ ఎన్నిక కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నిక అని చెప్పేసి ఫీల్ అయ్యిర్రా, లేకపోతే ఏంది కానీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉన్నట్టు కనపడతా ఉంది. 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటే 9 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇక ఒక 1 by 1 మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా, అన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మిత్రులారా. ఒకసారి చూస్తే 233 అంటే ఇది ఎన్డీఏ కూటమి బీజేపీ కూటమి తగ్గుతూ ఉంది, ఇటు కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి లెక్కలు పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి చూస్తూ ఉంటే కొంత డిఫరెంట్, కొంత ఆసక్తికరంగా కొనసాగుతూ ఉంది. 9 స్థానాల్లో అంటే 8 స్థానాల్లో బీజేపీ తెలంగాణలో ముందంజలో ఉంది. ఏపీకి సంబంధించి ఒకసారి చూస్తే ఏపీలో కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ ముందంజలో కొనసాగుతూ ఉంది. 81 స్థానంలో టీడీపీ ముందంజలో కొనసాగుతూ ఉంది. అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది. 65 స్థానాల్లో టీడీపీ ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.